హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. బివాస్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్ర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి రేర్ ఎర్త్ ఫ్రీ మోటార్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఆ పర్టికులర్ మోటార్ ని ఇప్పుడు తమిళనాడులోని తమ హోసూర్ ఫ్యాక్టరీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో ఇప్పటికే మనకు చాలా మంది తెలిసే ఉంటుంది, చైనా సంబంధించిన దేశం ఆ రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన నిష్పత్తులన్నీ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన ఖనిజాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడైతే వాళ్ళ సప్లై చైన్ కన్నా కంట్రోల్ చేస్తే భారతదేశ ఈవీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాంతో ఈవీ కంపెనీస్ అన్ని కూడా రేర్ ఎర్త్ మెటల్ ఫ్రీ మోటార్స్ ని డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు దాని తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకున్నారు. ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలాగే మోటార్ అయితే అనౌన్స్ చేశారు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ అయితే డైరెక్ట్ గా తాము రేర్ ఎర్త్ ఫ్రీ సంబంధించిన మోటార్స్ ని డెవలప్ చేస్తున్నాం, డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారన్నమాట. ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వేరే కంపెనీస్ అంటే చైనా వంటి దేశాల మీద మన భారతదేశ కంపెనీ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అక్కడ సప్లై చైన్ ఇష్యూ వచ్చినా కూడా మనకి ఇంపాక్ట్ లేకుండా ఇక్కడే మనకు కావాల్సిన మోటార్ని డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్లో సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే సింపుల్ సంబంధించిన మరొక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, తక్కువ రేంజ్ వేరియంట్ రెండు స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హైయెస్ట్ వేరియంట్ వచ్చి 248 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ ర్యాక్ అయితే చేరుకున్నారన్నమాట. ఏకంగా 10 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తయారు చేయడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్థాపించిన తర్వాత. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఒక కొత్త వేరియంట్ కూడా రివీల్ చేశారన్నమాట. 4680 సంబంధించిన సెల్స్ ఉన్న లిథియం బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ పర్టికులర్ బైక్ లో అయితే యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో రెండు రకాల వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 252 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఒక వేరియంట్ 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో, అలానే 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 501 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బైక్ ని కూడా మార్కెట్ లోకి అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళ ప్రైసింగ్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ మైల్ రైన్ చేరుకున్న తర్వాత ముఖ్యంగా గత 1 మంత్ నుంచి కూడా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షేర్ ప్రైస్ అనేది మెరుగుపడుతూ వస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ రెగ్యులర్ గా అటు పిఎల్ఏ స్కీమ్ సంబంధించిన అప్రూవల్ కానివ్వండి, అలానే ఇప్పుడు కొత్త వేరియంట్స్ ని అనౌన్స్మెంట్స్ కానివ్వండి, సంకల్ప్ ఈవెంట్ లో కొత్త మోటార్ అనౌన్స్మెంట్ అన్ని కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక పాజిటివ్ సైన్ గా మారుతుంది. ఇవన్ లాస్ట్ మంత్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ లో కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాడు సెకండ్ పొజిషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే బివాస్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. దాని పేరు ఊవా ఈఎక్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 105 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి 1.5 కిలోవాట్ల పిఎంఎస్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది రేటెడ్ పవర్ అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ చూసుకున్నది 60 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఎకో స్పోర్ట్స్ మరియు రివర్స్ మోడ్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 5.5 గంటల సమయం అయితే పడుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. బ్యాటరీ ప్యాక్ కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తుంది అనమాట. ఈ స్కూటర్ అయితే 105 కిలోమీటర్ ఇచ్చే వేరియంట్. దీనికి ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 95,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది రివీల్ చేశారన్నమాట. ఇది ఊవా ఈఎక్స్ వేరియంట్ అనమాట. ఇంకొక వేరియంట్ ఓవా సంబంధించిన మ్యాక్స్ అనే ఒక వేరియంట్ కూడా ఉంది. బట్ దాన్ని అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురాలేదు. దాంట్లో 145 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ ను మాత్రం 95,000 రూపాయలు మాత్రం రివీల్ చేశారు. మ్యాక్స్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ ను బివాస్ కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు అనమాట. ఇక నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. దాని పేరే WN7 అనే ఒక పేరు అనమాట. ఇందులో W అనేది ఆ బైక్ సంబంధించిన సిరీస్ పేరు అనుకుంటే, N అనేది నేక్డ్ అనే ఒక పేరుతో అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఆ కాన్సెప్ట్ వేరియంట్ తో వస్తుంది. WN7 అంటే 7 అనేది ఆ పర్టికులర్ వెహికల్ యొక్క కేటగిరీ అనమాట. ఈ పర్టికులర్ బైక్ ఏదైతే ఉందో ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 30 నిమిషాలని ఎలక్ట్రిక్ బైక్ ని 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి అయితే 3 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇందులో మనకి 18 కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దాంతో పాటు ఈ పర్టికులర్ బైక్ లో చూసుకున్నట్లయితే దీని వెయిట్ 217 కేజీల వెయిట్ గా అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ వెహికల్ లో 5 అంగుళాల TFT డిస్ప్లే, కలర్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ పర్టికులర్ బైక్ ఏదైతుందో ఇనిషియల్ గా యూకే మార్కెట్ లో అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. భారతదేశ ప్రైస్ లో కన్వర్ట్ చేసుకుంటే 15.5 లక్షల రూపాయలుగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు నాయిస్ కంపెనీ వాళ్ళ ఒక కొలాబరేషన్ లో భాగంగా టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న వాళ్ళకి నాయిస్ సంబంధించిన స్మార్ట్ వాచ్ తీసుకున్న ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు.
దానికి అడిషనల్ గా ఒక 2,999 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా పే చేస్తే కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా ఈ స్మార్ట్ వాచ్ తీసుకుంటే ఆ స్మార్ట్ వాచ్ తోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడింగ్ డీటెయిల్స్ కానివ్వండి, బ్యాటరీ సంబంధించిన పర్సెంటేజ్ డీటెయిల్స్ కానివ్వండి, టైర్ సంబంధించిన ప్రెషర్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్మార్ట్ వాచ్ లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొట్టమొదటిసారిగా ఇలా స్మార్ట్ వాచ్ కొలాబరేషన్ అనేది టీవీఎస్ కంపెనీ వాళ్ళు నాయిస్ కంపెనీ వాళ్ళతో చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదవుతుందో ఇనిషియల్ గా టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఈవెన్ ఈ స్మార్ట్ వాచ్ కనుక పెట్టుకుంటే గానీ స్కూటర్ లాక్ లో ఉందా లేకపోతే అన్లాక్ లో ఉందా సమాచారం కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా 2,999 రూపాయలతో నాయిస్ సంబంధించిన స్మార్ట్ వాచ్ కొనుగోలు చేస్తే కనుక గోల్డ్ సబ్స్క్రిప్షన్ ప్యాక్ అనేది 12 నెలల పాటు ఫ్రీగా అయితే ఇస్తారంట. నెక్స్ట్ ఐసెట్ ట్రక్స్ కంపెనీ వాళ్ళు పికప్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఈ టైప్ లో భాగంగా మొత్తం ఒక 100 ఐసెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతుంది. నథింగ్ బట్ B2B సెగ్మెంట్ అనమాట. సో దీనికోసం వీళ్ళు కొన్ని పర్టికులర్ రీజన్స్ బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి రీజన్స్ అయితే ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో లాజిస్టిక్ విభాగం కోసం లైట్ కమర్షియల్ వెహికల్స్ అనేది అవసరం అనమాట. సో దానికి తగ్గట్టుగానే లైట్ కమర్షియల్ వెహికల్స్ అనేవి ఐసెట్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఈవీ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయి CCS Type 2 కనెక్టర్ అయితే వస్తాయి అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ లైట్ కమర్షియల్ వెహికల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఇనిషియల్ గా కొన్ని రీజన్స్ లో తీసుకొచ్చారు, ముంబై వంటి రీజన్స్ లో. ఇప్పుడు మరికొన్ని లొకేషన్స్ కూడా ఎక్స్పాన్షన్ చేసిపోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే బోల్ట్ ఎర్త్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రైక్ చేరుకున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది కూడా 1,800 పైగా టౌన్స్ లో అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు అనమాట. ఏసీ చార్జర్స్, డీసీ చార్జర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఇలా మల్టిపుల్ సెగ్మెంట్ సంబంధించిన చార్జర్స్ కూడా ఇన్స్టాల్ చేశామని చెప్తున్నారు. ఓఈఎంస్ లైక్ బజాజ్ కానివ్వండి, ఇతర కంపెనీస్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వీళ్ళు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఇది ఒక అరుదైన మైల్ రైన్ చెప్తున్నారు. ఒక మంచి పరిణామం ఏంటంటే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అనుకోండి, మరికొన్ని ఎక్కువ మంది ఈవీ కస్టమర్స్ కి ఛార్జింగ్ ఇబ్బందులు తొలగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ని సిద్ధార్థ్ జైన్ గారికి డెలివరీ చేయడం జరిగింది అనమాట. దీని గురించి స్వయంగా ఎలాన్ మస్క్ గారే ట్వీట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. సో అసలు విషయం ఏంటంటే 2017 సంవత్సరంలోనే టెస్లా సంబంధించిన ఫ్యాక్టరీని సిద్ధార్థ్ జైన్ గారు విజిట్ చేశారన్నమాట. విజిట్ చేసినప్పుడే ఖచ్చితంగా టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేయాలని ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. సో అందులో భాగంగానే భారతదేశంలోకి ఎప్పుడైతే టెస్లా ఎలక్ట్రిక్ కార్ ని అనౌన్స్ చేశారో దాన్ని బుక్ చేశారన్నమాట. సో దాంతో ఈయనకే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే డెలివరీ చేయడం జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి చార్జ్ పెడితే 622 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. టెస్లా సంబంధించిన సూపర్ చార్జర్ సహాయంతో అయితే కనుక 30 నిమిషాల లోపలనే ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ గా ఛార్జింగ్ ఆప్షన్ ని కూడా ఇస్తున్నారు అన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.